బుర్ర రాముగౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కోర్ కమిటీ సభ్యులు. 10 సంవత్సరాలుగా పార్టీలో సీనియర్ నాయకులుగా పార్టీ కోసమే పనిచేస్తున్నాం. తెలంగాణలో పార్టీ బలోపేతం పైన కృషి చేస్తున్నాం. సార్, ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల అధికారం సార్, ఢిల్లీ అండ్ పంజాబ్లో. నెక్స్ట్ మీ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో అది సాధ్యమైద్దంగా నుండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఎన్ని పార్టీలు ఈరోజు భారతదేశంలో చాలా పార్టీలు వచ్చినాయి, కనుమరుగైపోయినాయి. కానీ 10 సంవత్సరాల్లోనే భారతదేశంలో జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించినప్పుడు ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ అలాగే గోవా లాంటి ప్రాంతాల్లో అసెంబ్లీ సీట్లను గెలుచుకున్నప్పుడు తెలంగాణలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న ఏదైతే ఆ ఆశయ సాధన కోసం పనిచేసే క్రమంలో ఎడ్యుకేషన్, హెల్త్ ఇది ప్రతి రాష్ట్రానికి కావాల్సిందే. సో కాబట్టి తప్పకుండా తెలంగాణలో కూడా పార్టీని ఆదరిస్తారు. సార్, ఢిల్లీ పంజాబ్లో ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తున్నారు. దానివల్ల బడ్జెట్ మీద చాలా ఖర్చు పడుతుంది. అది తెలంగాణలో సాధ్యమైద్దండి? ఏంటి చిన్న రాష్ట్రాలు, తెలంగాణలో సాధ్యమైద్దండి? చిత్తశుద్ధి ఉంటే అన్నీ సాధ్యమవుతాయండి. ఈరోజు ప్రతి రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి లేకుండా కనుక పనిచేయగలిగితే ఢిల్లీ, పంజాబే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ్యుకేషన్, హెల్త్ ఉచితంగా ఇచ్చి, కరెంటును ఉచితంగా ఇచ్చి, మహిళలకి బస్సు సౌకర్యాన్ని ఉచితంగా ఇచ్చి, ఇంకా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా చేసే సత్తా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం దగ్గర ఉంది. అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి. సో కాబట్టే ఓన్లీ తెలంగాణ కోసమే కాదు, యావత్ భారతదేశంలో కూడా చేయగలిగే సత్తా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. సార్, కేజ్రీవాల్ సార్ ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యులు అన్నారు, ఎక్కడ అవినీతి లేదన్నారు. మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది కదా సార్. అది మీరేమో కావాలని అరెస్ట్ చేస్తా అంటారు. ఆధారాలు లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్ సిబిఐ కానీ, ఈడీ కానీ? మంచి ప్రశ్న. మీరే చెప్పండి, ఎన్ని ఆధారాలు ఈరోజు మనీష్ సిసోడియా గారి దగ్గర దొరికినాయి? కావాలనే ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా తెలుసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతున్న పార్టీ, అన్ని రాష్ట్రాల్లో కూడా పాతుకుపోతున్న పార్టీ. ఈరోజు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ ఏదైతే ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపైన సిబిఐలు కావచ్చు, ఈడీలు కావచ్చు, ఇటువంటి ఎన్నో రకాలుగా కూడా దాడులను చేయడానికి ప్రయత్నించారు. ఏది కూడా సక్సెస్ కాలేకపోయారు. ఈరోజు మనీష్ సిసోడియా గారి ఇంట్లో నిజంగానే ఈరోజు ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు మీరు అనుకుంటున్న కుంభకోణంలో దొరికింది. అసలు అది కుంభకోణం అనేది కానే కాదు, అది ఒక రాష్ట్రానికి సంబంధించిన పాలసీ. అలా అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలసీ ఉంది, అలా అనుకుంటే పంజాబ్లో కూడా సేమ్ పాలసీని పంజాబ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పంజాబ్ రాష్ట్రంలో అది అవినీతి కానప్పుడు ఢిల్లీలో ఎట్లయితుంది? ఆ పాలసీ, మద్యం పాలసీ వ్యతిరేకం ఎట్లయితుంది? సార్, అరవింద్ కేజ్రీవాల్ సామాన్యుడికే పరిపాలన పెట్టింది సార్. అతను వందలాది కోట్లు బోనం కట్టించుకునేది మన ఇటీవల కాలంలో విమర్శలు వచ్చింది సార్. నిజమేంటారా సార్? అది తప్పండి. అది ఆయనే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నాకు కారే వద్దనుకున్న వ్యక్తి ఈరోజు బంగళాకి హంగులు, ఆర్భాటాల కోసం చేసుకునే వ్యక్తి కాదు. సో ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్న వ్యక్తి కాబట్టి ప్రభుత్వం నుంచి వెళ్ళి అక్కడ రిపేర్లు చేయించారు. కానీ బీజేపీ లాంటి పార్టీలు చేస్తున్న ప్రొపగాండాలో ఎంత మట్టుకి న్యాయం లేదు. ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం, నిజంగానే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులే కావచ్చు, మీ మంత్రులే కావచ్చు, మీ కార్పొరేటర్ల భవనాలు ఎట్లున్నాయనేది ఒక్కసారి అలా గుర్తుపెట్టుకోవాలి. కార్పొరేటర్ల భవనాల గురించే మాట్లాడుతున్నాం. మీరు ముఖ్యమంత్రి స్థాయి గురించి కానీ, అరవింద్ కేజ్రీవాల్ గారి స్థాయి గురించి కానీ మాట్లాడే హక్కు ఈరోజు బీజేపీకి లేదు. సార్, ఇప్పుడు తెలంగాణలో 2 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. ఈనాడు డబ్బు అన్న మద్యం లేకుండా ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు. కానీ మీ పార్టీ అంటే డబ్బు మధ్య 2 పంచుతారు సార్. ఎలా ఓట్లు వేస్తారు సార్? ఒకటి సార్, ప్రజలకి నిజంగానే ప్రజల్ని ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని గ్రామ స్థాయికి తీసుకెళ్ళి నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే ఈరోజు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆ పార్టీలు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఓట్లు కొనే పరిస్థితిలో ఉంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే అంతకు రెట్టింపు డబ్బులని
ప్రజలకే ఇచ్చి, అంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకే ఇచ్చే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకుందాం, ఈరోజు తెలంగాణలో ఒక కరెంటు బిల్లు వచ్చేసి, ఒక ఇంట్లో కరెంటు బిల్లు వచ్చేసి మినిమం 800 నుంచి 1000 రూపాయలు వస్తుంది. 5 సంవత్సరాలు పాలిస్తే 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి కరెంటు బిల్లు ఖర్చు అవుతుంది. అదే మనకు 12 నెలల్లో, ఒక నెలకి ఇంత ఖర్చు అయితే, అదే 12 నెలల్లో మనకు అయ్యే ఖర్చు మనకెంత? 12,000 రూపాయలు. అదే 5 సంవత్సరాల్లో అయితే ఒక్కసారి మనం తెచ్చుకోండి, 60,000 రూపాయలు ఓన్లీ కరెంటు పైనే ఆదా చేయగలిగే పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీతో వస్తుంది. కాబట్టి దాన్ని చూసుకుంటే అట్లనే ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, కార్పొరేట్ ఈరోజు వైద్యం అయింది, కార్పొరేట్ విద్య అయింది. కార్పొరేటు విద్యను కనుక మనం చూసుకుంటే ఈరోజు వేల కావున ఫీజులు కట్టి మినిమం 80,000, 90,000, 1,00,000 రూపాయలు డబ్బులు కట్టి ఈరోజు చదివించే పరిస్థితి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఉచితంగా కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి విద్యను అందించడానికి పూనుకుంది. సార్ అంత కావాలంటే చాలా బడ్జెట్ అవసరం, అది ఎంత సాధ్యమైందండి? ఒక్కటే అండి, అవినీతి లేకుండా పరిపాలన అందించగలిగితే తప్పకుండా సాధ్యమే. ఎందుకోసమంటే ట్యాక్స్ రూపంలో, ట్యాక్స్లో అవినీతి లేకుండా కనుక ఆ ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టినప్పుడు అదే ట్యాక్స్ని ప్రజలకి, వాళ్ళకి ఈ ఏదైతే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి అందించడానికి అవకాశం ఉంటుంది. అదే కింది స్థాయిలో అవినీతి జరిగితే, ప్రభుత్వంలో అవినీతి జరిగితే కింది స్థాయి ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతారు. దాని ద్వారా అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పంజాబ్ చూడండి, ఇప్పుడు ఢిల్లీ చూడండి. ఢిల్లీలో అయితే జీరో, లాస్ట్ బడ్జెట్లో అప్పులు లేని రాష్ట్రంగా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా కూడా అప్పు లేని రాష్ట్రంగా ఈరోజు నంబర్ 1గా ఢిల్లీ ప్రభుత్వం ఉంది. అక్కడ సాధ్యమైనప్పుడు మిగతా రాష్ట్రంలో సాధ్యం కాదనే సమస్య లేదు. సార్, పంజాబ్ ఎన్నికలకి కేసీఆర్ ఫండ్ ఇచ్చింది ఒక 500-600 కోట్లు అనేది టాక్ సార్ కేజ్రీవాల్కి. అందుకనే మన ఇటీవల కాలంలో కేజ్రీవాల్ కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది టాక్ సార్. నిజమంటారు సార్? అదేం లేదండి. చూడండి, కేసీఆర్ లాస్ట్ టైం అక్కడ రైతులకి ఆయన ఇచ్చే కమిట్మెంట్కి రైతులకి ఇచ్చిన ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం ఉంది. ఢిల్లీ ప్రభుత్వంలో జాతీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. నిజంగానే అటువంటి పరిస్థితులు ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే చెప్తుందండి, అవినీతి లేని సమాజాన్ని నిర్మించే ప్రక్రియలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు. సో రూమర్స్ అనేది ఈరోజు బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు ఏమైనా ఉంటే చేసే పరిస్థితుల్లో ఉన్నది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు మచ్చలేని వ్యక్తి అనేది నిజం. సార్, ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో నితీష్ కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఉన్నారు సార్. వీళ్ళు కాంగ్రెస్ కను బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా యూత్ మొత్తం కేజ్రీవాల్పై ఉన్నారు సార్. యూత్ ఉద్యోగస్తులు కేజ్రీవాల్కి భవిష్యత్తులో ప్రధానమంత్రి అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు సార్? తప్పకుండా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడా ఢిల్లీ లాంటి పాలనను నిజంగానే దేశవ్యాప్తంగా ప్రధాని కాగలిగితే అరవింద్ కేజ్రీవాల్ గారు, అటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా అందుతాయనే దాంట్లో ఒప్పుకోవడంలో నేను కూడా ఉన్నాను. కాబట్టి దేశ ప్రధాని అరవింద్ కేజ్రీవాల్ కనుక అయితే తప్పకుండా దేశానికి మంచి జరుగుతుందనే హ్యాపీనెస్లో నేను కూడా ఉన్నా. కాబట్టి అది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం. సార్, తెలంగాణలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? సో తప్పకుండా తెలంగాణలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కింది స్థాయి వరకు కూడా కమిటీలు ఆల్రెడీ ప్రారంభమైనవి. ఇప్పుడు మండల స్థాయి వరకు కూడా కమిటీలను వేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఎలక్షన్లలోపు బూత్ స్థాయి కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ క్యాడర్ అంతా కూడా దాని మీదనే పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా తెలంగాణలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సరి అయిన దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే కావచ్చు, ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగానే కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకి ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఏం ఇవ్వగలుగుతామో అది ప్రజలకు చెప్పి ఓటు వేయించుకోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం పైన ఉంది. సో ప్రజలు విశ్వసిస్తారని నమ్ముతున్నాం. సార్, మోడీ పాలన పైన మీ కామెంట్ ఏంటి సార్? ఒక్కటే అండి, మోడీ పాలన ఏముంది, విడగొట్టాలి, గొడవలు పెట్టాలి, దేశాన్ని రాష్ట్రాల మధ్యలో చిచ్చులు పెట్టాలి, అల్లకల్లో సృష్టించాలి. దాని ద్వారా వచ్చే ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు ఆయన అనుభవించాలి. ఇది మనం అందరం చూస్తున్నాం. నిన్న మణిపూర్లో జరిగితే కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం ఉందండి, మహిళలు రోడ్డు పైన అలా వాళ్ళని కొట్టుకుంటూ తీసుకెళ్లే దౌర్భాగ్యం ఈరోజు అక్కడ పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఇంకా భారతదేశంలో మహిళలకున్న వాళ్ళకుండే రక్షణ ఎక్కడుంది? వాళ్ళకి అసలు రక్షణ ఉందా? బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో జరిగిన పరిస్థితి
సో కాబట్టి ఈరోజు బీజేపీ చెబుతున్నవన్నీ కూడా బూటకాలు. కాబట్టి బీజేపీని ఎక్కడ కూడా నమ్మట్లేదు. బీజేపీ చేస్తున్న పని డబ్బులతో కొనాలి, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇప్పుడైతే 2024లో ప్రజలందరూ కూడా బీజేపీ పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకోసం అంటే మోడీ చేస్తున్న పరిపాలన ఏదైతే ఉందో అది ఎవరికి కూడా నచ్చట్లేదు. కాబట్టి 26 పార్టీలతో కలిసి ఇండియాగా ఒక ఫ్రంట్గా మనకి ఇప్పుడు అవతరించింది. కాబట్టి రానున్న రోజుల్లో ఇండియా ఫ్రంట్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారు అనేది నిజం. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రధానమంత్రి 2024లో కూడా అవడానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే అక్కడ ఉన్న వ్యక్తుల్లో దేశవ్యాప్తంగా తీసుకుంటే కూడా చాలా మంచి పేరున్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ కూటమి. సార్ మొన్న బెంగళూరు జరిగిన విపక్షాల మీటింగ్లు మన పార్టీ కూడా ఆదరైంది సార్. ఈ మన పార్టీ కూడా కీలక రోల్ పోషిస్తుంది మోడీని దించడంలో. దీనివల్లనే సిబిఐని ఈడీ దాడులు జరుగుతున్నాయి అనేది మీ పార్టీ ఆరోపిస్తుంది. నిజం అంటారు సార్? ఒక్కటండి, ఆమ్ ఆద్మీ పార్టీ వెంట సిబిఐలు ఈడీలు ఎప్పటి నుంచే ఉన్నాయి. ఇవి కొత్తగా ఇప్పుడు దీంట్లో ఫ్రంట్లో జాయిన్ అయితేనే కాదు. కాకపోతే మిగతా వాళ్ళపైన కూడా బీజేపీ ప్రభుత్వం అది చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే బీజేపీ పార్టీకి వాళ్ళకి ఒక్కటే తెలుసు, మంచి చేసే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి టార్చర్ పెడితే వాళ్ళు వాళ్ళ పార్టీలో జాయిన్ కావాలి. అంటే వాళ్ళేమో మొదలేమో వాళ్ళందరేమో దొంగలు అవుతారు. ఈడీలు వీళ్ళందరినీ పంపి సిబిఐలు పంపించి వాళ్ళు మంచోది కావాలని ప్రొపగండా చేస్తారు. అదే బీజేపీ పార్టీలో కండవ కప్పి చేరుకుంటే వాళ్ళపైన ఎటువంటి రైట్స్ ఉంటే వాళ్ళు పూనితులు అయిపోతారు. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రైడ్లు చేసినప్పుడు వెంటనే వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే ఎటువంటి రైట్స్ ఈ దేశంలో ఉండవు. కాబట్టి విపక్షాలు భయపడే పరిస్థితి లేనే లేదు. అందరూ ఏకమైందే. ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఏకమైందే. ప్రధానమంత్రి మోడీ చేస్తున్న అరాచకాలను భారతదేశంలో సహించేది లేదు. కాబట్టి ప్రధానిగా రేపు అర్హుడు కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడున్న పార్టీలన్నీ కలిసినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఫ్రంట్దే ఆధిపత్యం ఉంటుంది. సో ఫ్రంట్లోనే మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. సో కాబట్టి రేపు జరగబోయే రానున్న ఎన్నికల్లో ఇండియా ఫ్రంట్ తప్పకుండా ప్రధాన అభ్యర్థిని ఎన్నిక చేస్తుందని విశ్వసిస్తున్నాను. సార్ కేజ్రీవాల్ సారు రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కలిసి వెళ్తారా, లేకపోతే వీటి బీఆర్ఎస్ తరఫున కలిసి వెళ్తారా సార్? ఇప్పుడు మాకు జాతీయ నాయకత్వం నుండి అటువంటి ఆదేశాలు ఏమి లేవండి. ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుంది. సో ఇప్పుడు ఎటువంటి ఆదేశాలు లేనప్పుడు జాతీయ నాయకత్వం నుంచి నేను కూడా చెప్పడం అది సరైనది కాదు. మాకు ఇప్పటికి కూడా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్తో పార్టీతో కలిసి పనిచేయాలనే విషయం ఎప్పుడు కూడా మా జాతీయ నాయకత్వం నుంచి కాదు. మీరు మీకున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు పార్టీని బలోపేతం చేయండి అనే మా జాతీయ నాయకత్వం చెప్పింది. కానీ ఎటువంటి పొత్తులపైన ఇంతవరకు మాకు ఎటువంటి ఆదేశాలు జాతీయ నాయకత్వంతో లేదు. రేపు రానున్న రోజుల్లో ఇండియా ఫ్రంట్ తర్వాత ఏమైనా ఆదేశాలు వస్తే తప్పకుండా మీడియాకి తెలియజేస్తాం. సార్ ఇప్పుడు కేజ్రీవాల్ గారు స్టేట్ వీళ్ళందరూ సమావేశాన్ని మోడీ సార్ అవన్నీ పలింకమాలిన కూటమని స్టేట్మెంట్ ఇచ్చింది సార్. ఆ కూటమి వల్ల ఏమి జరగదని ఇటీవల 2 days బ్యాక్ ఆ కూటమి వల్ల అంతా ఏం జరగదు, మన ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వల్లనే దేశ ప్రజలకి లబ్ధి చేకూర్చింది, దేశం రక్షించబడింది అంటున్నారు సార్. అది సరైన కామెంటే సార్? నేను ఏమంటున్నాను ఒకటే, అసలు ఏం జరగదన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కదా ప్రధానిగా. దాని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకు నిజంగానే ఏం జరగదనుకుంటేనే బెంగళూరులో కర్ణాటక ఎలక్షన్లో తీర్పు వచ్చిందా? ఏం జరగదనుకుంటేనే అన్ని రాష్ట్రాల్లో కూడా మీకు తక్కువ ఓట్ల శాతం వస్తుందా? సో తప్పకుండా దేశంలో వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఇదివరకు ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడే ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి ధీటుగా పనిచేయడానికి ముందుకు వచ్చిండు. కానీ ఇప్పుడు 26 పార్టీలు ఆప్తో కలిసి మిగతా 25 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. తప్పకుండా అరవింద్ కేజ్రీవాల్ ఒక్కడుంటేనే ఇంత భయపడ్డ వ్యక్తి ఈరోజు ఇన్ని పార్టీలు కలిసి ఎందుకు భయపడడు? కాబట్టి బీజేపీకి భయం పుట్టుకుంది. 24లో రేపు రాబోయే ఎలక్షన్లో అతని ఏదైతే ప్రధానమంత్రిగా కూర్చునే కుర్చీ ఉండదనేది ఆయనకి అభిప్రాయం ఉంది. కాబట్టి మీ విపక్షాలపైన కావచ్చు, ఇండియా కూటమి పైన కావచ్చు అటువంటి మాటలు అంటున్నారు. సార్ ఇప్పుడు దేశ ప్రజలు మొత్తం ఒక చర్చ జరుగుతుంది, కామన్ సివిల్ కోడ్ అని. కామన్ సివిల్ కోడ్ వల్ల సామాన్యునికి లాభం నష్టం సార్? ఈ కామన్ సివిల్ కోడ్ వల్ల సామాన్యునికి లాభము నష్టం పక్కన పెడితే ఈరోజు బీజేపీ పార్టీ, నేను అదే అందుకే ముందు నుంచి చెప్పేది ఏంటంటే, బీజేపీ పార్టీకి ఎలక్షన్లకు ముందుగానే వాళ్ళకు ఒక థాట్ వస్తుంది, ప్రజల్ని ఏదో ఒక ఇష్యూలో కిందికి దించాలి, ఏదో ఒక ఇష్యూ దానికి తీసుకొని రావాలి, ఈ ప్రజల్ని పొలిటికల్ పార్టీని ఆ ఇష్యూకు
తీసుకెళ్ళి దాంట్లో గొడవలు అల్లర్లు పెట్టుకుంటే తద్వారా వచ్చే ఏదైతే ఫలితాలు ఉన్నాయో అది బీజేపీ అనుభవించాలి. కాబట్టి అసలు ఆ అవసరమే లేదు ఇష్యూయే. కానీ అనవసరంగా ఇప్పుడేదో తీసుకొచ్చి ముందుకు పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం అసలు ఈ బీజేపీ, నేను అదే చెప్తాను కదా, బీజేపీ పార్టీ కావాలనే ఈ సివిల్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది తప్ప దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సార్, కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. కర్ణాటక ఫలితాల తర్వాత అందులో భాగంగా తెలంగాణకు బాగా పుంజుకుంది సార్. రేపు ఎలక్షన్ దాకా ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్? అది కాంగ్రెస్ పార్టీని అడగాలి తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీ, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ గెలిచినప్పుడు సార్ అంతమందిల కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా ఈనంగా ఉంది తెలంగాణలో. అదే చెప్తున్నాను. కానీ ఇప్పుడు బాగా పుంజుకుంది. ఈ ఎఫెక్ట్ మీ మీద ఏమన్నా చూపించే అవకాశం ఉందా? ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఎఫెక్ట్ ఉంటే ఇన్ని రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విపరీతంగా మెంబర్షిప్ డ్రైవ్లు స్టార్ట్ అవుతున్నాయి, విపరీతంగా మెంబర్షిప్లు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అటువంటి పరిస్థితి ఉండదు. ఆమ్ ఆద్మీ పార్టీ విజన్ ఒక డిఫరెంట్ విజన్. సో కాబట్టి ఏదో ఒక పార్టీ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి దీని ద్వారా ఆపుకేదో నష్టం అవుతుంది అనుకోవడం అది తప్పు. ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి యొక్క ఫలితాలు కావచ్చు, ఎవరి యొక్క సంక్షేమ పథకాలే కావచ్చు, ప్రజలు తీసుకెళ్ళడానికి ఈరోజు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలని ఈరోజు అన్ని పార్టీలు వాడుతున్నాయి. అది నిజమా కాదా? ఉచిత విద్యుత్ అంటున్నారు, మహిళలకు బస్సు ఫ్రీ అంటున్నారు, కార్పొరేట్ వైద్యం ఫ్రీగా అందిస్తామంటున్నారు, కార్పొరేట్ విద్య ఫ్రీగా అందిస్తామంటున్నారు. ఎందుకోసం అంటే ఇది ఢిల్లీలో చేసి చూపించిన ఘనత అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారు కాబట్టి దీన్ని పట్టుకుని అన్ని పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడానికి ముందుకు వచ్చింది. సార్, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పాలన పైన మీ కామెంట్ ఏంటి సార్? కేసీఆర్ పాలన పైన కామెంట్లు ఏముందండి? లక్షల వేల కోట్ల రూపాయలను ఈరోజు వెనుకేసుకున్నారంటే ఈరోజు కేసీఆర్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలోని యువతకి, తెలంగాణలో విద్యార్థులకి, తెలంగాణలో ఉన్న ప్రజలకి ఏదో న్యాయం జరుగుతుంది అనుకున్నారే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ ఆ కుటుంబానికే న్యాయం జరిగింది. అది మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే కేసీఆర్ పాలన మీద వ్యతిరేకత ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు బాగలేదు. హెల్త్ సిస్టమ్ని అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు ఎడ్యుకేషన్లో 12,000కు పైగా ఉన్న స్కూళ్ళల్లో 5,000 స్కూళ్ళు మూతపడే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్. ఎక్కడ కూడా పిహెచ్సీలు సరిగ్గా లేవు. సరిగ్గా ఉంటే ఆడ డాక్టర్స్ లేరు, డాక్టర్స్ ఉంటే స్టాఫ్ లేరు. ఈ మిగతా ప్రజలందరూ కూడా, మామూలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా 40-50 కిలోమీటర్లు సిటీకి వెళ్ళి అక్కడ వైద్యం చేసుకునే పరిస్థితిని ఏర్పడిస్తుంది. సో కాబట్టి పాలన మంచిగా ఉంటే పరిస్థితులు ఇట్లా ఎందుకు వస్తాయి? కేసీఆర్ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది? సో డబ్బులని సంపాదించుకోవడానికే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉందే తప్ప భూములు ధరణి కోటలు పెట్టి లక్షల వేల భూములు ఈరోజు మాయమైనవి. ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఎవరు అడిగిన నీ ధరణి పోటు పెట్టమని? సో కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి ఇంకో రానున్న 4-5 సంవత్సరాల కోసం ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, ఎలక్షన్లో ఎట్లా ఓటర్లను కొనాలి, ఎట్లా డబ్బులు సంపాదించాలనే విజనే ఉంది. కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రజలకి ఎట్లా సేవ చేయాలి, ప్రజలకి ఎట్లా సేవను అందించాలనే విజన్ కేసీఆర్కి లేదు. కాబట్టి ఇన్ని రోజుల వరకు కూడా ప్రజలు తెలంగాణ తెచ్చిండు అనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈసారిని కేసీఆర్ని అటువంటి ఉద్దేశం లేదు. ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలన చూసింది. సార్, బీజేపీ నాయకత్వం నిన్న అమిత్ షా వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మా టార్గెట్ మిషన్ తెలంగాణ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కొడతామని వాళ్ళు భావిస్తున్నారు తెలంగాణలో. అది అసలు సాధ్యమైంది సార్? సో వాళ్ళకు మిషన్ తెలంగాణ అంటే ఒకటే అండి. వాళ్ళు చేసేది ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఉంటే అందులోకి వెళ్ళి కొని వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న ప్లాన్ ఏమైనా ఉంటే ఆ ప్లాన్లో వాళ్ళు మిషన్ తెలంగాణ అనే వర్డ్ వాడుతున్నారే కానీ తెలంగాణలో బీజేపీ పార్టీని నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనే లేదు. ఎందుకోసం అంటే యువత ఈరోజు చూస్తున్నారు దేశంలో జరుగుతున్న వాటిపైన. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరు ఫోన్లు చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది దేశ ప్రజలందరికీ ఈరోజు ముఖ్యంగా యువతకి తెలుసు. కానీ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అనేది మతం పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాల రూపేణా వాళ్ళు ఓట్లు దండుకునే పరిస్థితి ఉందనే విషయం ఈరోజు యువతకి, ప్రజలకి అందరికీ తెలుసు. కాబట్టి పెరిగితే ఓటు షేర్ ఏమన్నా పెరుగుతుందేమో తప్ప బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తి లేనే లేదు తెలంగాణలో. సార్, తెలంగాణలో మన పార్టీ అధికారంలో రావడానికి, ప్రజలను ఆకట్టుకోవడానికి, యువతను ఆకట్టుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్? సో మాకున్న ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ గారి విజన్ ఉంది దేశవ్యాప్తంగా కూడా.
ఆ విజన్ పట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు మారుమూల గ్రామాల్లో ప్రజలకి కావలసిన పరిస్థితులు ఏంది? ఈరోజు సిటీలో ఒక ఆటో రిక్షా వ్యక్తి నెలకు 15 నుంచి 20,000 ఒకవేళ సంపాదించుకోగలిగితే, తను పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తే, ఆ సంపాదనలో పిల్లల స్కూల్ ఫీజులు, 2 పిల్లలు ఉంటే, ఒకవేళ ఇద్దరికి జ్వరాలు వస్తే ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే ఆ మిగతా డబ్బులు కూడా మొత్తం పోయే పరిస్థితులు ఉండేవి. సో కాబట్టి మా విజన్ అంబేద్కర్ కళ కన్నా ఏదైతే ఉందో ఆ కళని సాకారం చేయడానికి ప్రతి వ్యక్తి, ఈరోజు గ్రామాల్లో ఉండే ఏదైతే పట్టణాల్లో ఉండే ప్రతి వ్యక్తి ప్రభుత్వం ద్వారా అందించే ఉచిత విద్యుత్తే కావచ్చు, ఉచిత వైద్యమే కావచ్చు, ఉచిత విద్యని కార్పొరేట్ స్టైల్లో వాళ్ళకు అందించగలిగితే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మనం మెరుగుపరిచిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే, వాళ్ళకి సగం 70 to 80% ఈరోజు ఒక నార్మల్ సాధారణ సగటు పౌరుడు బతకాలంటే 80% ఆయన డబ్బులన్నీ కూడా హెల్త్కి, ఎడ్యుకేషన్కే పోతుంది. ఇంకా మిగతా 20%లో ఇక ఆయన ఏం బతకాలి, ఎక్కడ బతకాలి, ఎక్కడ ఆయన సేవ్ చేసుకోవాలి, ఆయన అకౌంట్లో ఎక్కడ పైసలు నిలువ పెట్టుకోవాలి. సో కాబట్టి ఎప్పుడైతే ప్రజలకి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మనం బాగుపరిచే పరిస్థితిని తీసుకురాగలుగుతామో అప్పుడే తప్పకుండా అక్కడ ప్రజలు బాగుపడతారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి, వాళ్ళకు మంచి విద్యను అందిస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఉద్యోగం చేస్తారు, లేకపోతే రేపు మంచి బిజినెస్ ఏర్పాటు చేసుకోగలుగుతారు. సో కాబట్టి ధ్యేయం కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పార్టీ ప్రజలకి ప్రభుత్వం అందాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందించగలిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి. సార్, ఇప్పుడు ఏ రాష్ట్ర గవర్నమెంట్ చేతిలో ఆ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంటుంది సార్. దానికి డిఫరెంట్గా ఢిల్లీ పోలీస్ యంత్రాంగం మొత్తం కేంద్ర చేతిలో ఉంటుంది సార్. అది మొన్నదాకా ఎవరు తెలిస్తా, ఇటీవల కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయినాక తెలిసిపోయింది అది ఢిల్లీ చేతిలో ఉండదు, కేంద్ర చేతిలో ఉంటుందని. కోర్టుకు చెప్పి రాష్ట్రం చేతిలో ఉండాలని, కానీ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ మొత్తం కేంద్ర చేతిలోనే పెట్టుకుంది పోలీస్ వ్యవస్థని. దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు ఒక్కటండి, పోలీస్ వ్యవస్థని కనుక సిబిఐ, సిఐడి పోలీస్ వ్యవస్థని కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కనుక తీసుకోగలిగితే ఈరోజు అక్కడ ఉండే దొంగలందరూ కూడా బయటపడతారు. వాళ్ళకి భయమే అది. అవినీతి రహిత పాలన చేస్తా అని అన్నాడు కాబట్టి, ఒకవేళ కనుక వీళ్ళ చేతిలో కనుక ఈ ఈడీ, సిఐడి, సిబిఐ ఇవన్నీ కనుక ఉంటే, ఈ పోలీస్ వ్యవస్థ కనుక వాళ్ళ చేతిలో ఉంటే తప్పకుండా వీళ్ళు అవినీతుల్లో ఎంతమంది అయితే అవినీతి చాలామంది ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తారు, జైలుకు పంపిస్తారనే భయంతో ఈరోజు వాళ్ళు అప్పచెప్పడానికి భయపడుతున్నారు. సార్, లాస్ట్ ఫైనల్గా మీరు ఏమైనా ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసే ఆలోచన ఉంది సార్? పార్టీ ఆదేశిస్తే తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా, ఎంపీగా పోటీ చేయమన్నా పార్టీ ఆదేశాల మేరకు. ఎందుకోసం అంటే 10 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడిగా, ఒక కార్యకర్తగా, ఒక వాలంటీర్గా పనిచేస్తున్నాం. పార్టీ ఆదేశాలు, ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా, ఎక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పినా కూడా పనిచేయడానికి యాజ్ ఎ సీనియర్గా నేను ముందుకున్నా. కాబట్టి అది పార్టీ నిర్ణయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.